టార్గెట్ సాక్షిలో భాగంగా ఈరోజు కేఎస్ఆర్ గారు అంటే కొలికపూడి శ్రీనివాసరావు గారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాదుకి వచ్చి మరీ అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఆయన అంటే కేఎస్ఆర్ గారు చేసినటువంటి తప్పేంది అంటే కేఎస్ఆర్ గారి ప్రోగ్రాంలో కృష్ణంరాజు అనే ఒక అనలిస్టు ఒక జర్నలిస్టు వచ్చి మాట్లాడినటువంటి మాటలు. ఎవరు మాట్లాడిండు అంటే కృష్ణంరాజు మాట్లాడిండు. ఆ ప్రోగ్రాం ఏంటి అంటే లైవ్ ప్రోగ్రాంలో ఎడిటింగ్లు ఉండవు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం ఖండించవచ్చు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో లైవ్ ప్రోగ్రాంలో మనకు తెలియదు, మాట్లాడిన తర్వాతనే తెలుస్తుంది. ఇది మీ అందరికీ తెలిసిన సంగతి. ఈ లైవ్ ప్రోగ్రాంలో కృష్ణంరాజు అనే వ్యక్తి ఒక మాట మాట్లాడిండు. ఆ మాట మహిళలకి అంటే ముఖ్యంగా అమరావతి మహిళల్ని కించపరిచేలా ఉందని చెప్పేసి అప్పటికప్పుడు కేఎస్ఆర్ గారు దాన్ని ఖండించిండు, అక్కడ ఆపే ప్రయత్నం చేసిండు. ఆ విషయం అన్నది పోయిన శుక్రవారం రోజు అయిపోయింది. దాని తర్వాత అమరావతిలో ఒక పెద్ద ఉద్యమం లాంటిది మొదలైంది. ఆ ఉద్యమం మొదలైనప్పుడు నేను నిజంగానే మహిళల్ని, ఎందుకంటే కృష్ణంరాజు అనే వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు కేవలం ఒక మూర్ఖుడే మాట్లాడగలరు, కేవలం ఒక మూర్ఖుడు. నిజంగా ఆయన కృష్ణంరాజు గారు చాలా వయసు అంటే దాదాపుగా 60 ఏళ్ళు ఉంటాయి కృష్ణంరాజు గారికి. ఆయన చాలా సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నట. కానీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం నిజంగా ఆడజాతిని అవమానించేలా ఉన్నాయి. అది నేను కూడా ఒప్పుకుంటాను. తను ఒక మూర్ఖపు మాట మాట్లాడిండు. అట్లాంటి వ్యక్తులని క్షమించకూడదు. ఆయన వచ్చిండు కృష్ణంరాజు, క్షమాపణలు కోరిండు, అయినా కూడా క్షమించకూడదు. ఎందుకంటే కిరణ్ మనకందరికీ తెలుసు, టీడీపీకి సంబంధించినటువంటి కిరణ్ అనే వ్యక్తి మన ఇక్కడ ఏమంటారు ఒక మహిళ గురించి అంటే ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి అయినటువంటి మహిళ గురించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మాట్లాడిన తర్వాత క్షమాపణలు కోరిండు కిరణ్ కూడా, కానీ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కృష్ణంరాజు ఈరోజు క్షమాపణలు కోరుతున్నాడు, ఆయన కూడా అరెస్ట్ చేయాలి, అది కరెక్ట్ పని. కానీ ఆ షో చేసినటువంటి కేఎస్ఆర్ గారిని, ఆ షో టెలికాస్ట్ అయినటువంటి సాక్షి మీడియాని ఈరోజు టార్గెట్ చేసే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఈ ప్రయత్నాన్ని చూసి కొన్ని క్లారిటీలు వస్తున్నాయి మనకి, కొంత నిజం అన్నది బయటకు వస్తున్నది. నిజంగానే కేఎస్ఆర్ గారిని సాక్షి టీవీని టార్గెట్ చేయడానికి ఇన్ని రోజులు ప్రభుత్వం కూటమి ముఖ్యంగా టీడీపీ అన్నది వెయిట్ చేసింది, అవకాశం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసింది. అవకాశం రాగానే ఈరోజు సాక్షిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగా మొదటి అరెస్టు కేఎస్ఆర్ గారిది జరిగింది అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. ముందుగా ఈ వీడియో చూడండి, మనం మాట్లాడదాం. చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఊహించలా ఈ పరిణామం ఊహించలా. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన చూస్తున్నాము. ఎక్కడ సాక్షికి సంబంధం లేనటువంటి ఒక పూర్తి అపవాదును అంటగట్టి కేవలం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఎవరైనా సరే, ఏ పత్రిక అయినా సరే, ఏ పత్రికా విలేకరి లేదా జర్నలిస్ట్ అయినా సరే మహిళల్ని అవమానించి వాళ్ళ టీఆర్పీని తగ్గించాలి అని చెప్పేసి అనుకోరు. ఎవరైనా సరే, ఏ పత్రిక అయినా సరే లేదా ఏ మీడియా సంస్థ అయినా సరే తాను విస్తరించుకోవాలి, ప్రజల గుండెల్లో ఇంకా స్థానం సంపాదించుకోవాలి, ప్రజలు ఇంకా ఆ సంస్థని చూడాలి, ఇంకా వాళ్ళ వీడియోలని లేదా వాళ్ళ టీవీని చూడాలి అని చెప్పేసి ఆశిస్తాయి. ఎవరు మాత్రం ఎవరిని అవమానించి టీఆర్పీ తగ్గించుకోవాలనుకుంటారు? అనుకోరు. కావాలని చేసింది కాదు. ఇది కృష్ణంరాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అనలిస్టు, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట. సరే, ఆయన ఏమన్నాడు అది సంగతి పక్కన పెడదాం, ఎందుకంటే ఆయన అన్నదే గలీజు మాట కాబట్టి మళ్ళీ దాని మీద మనం చర్చించకూడదు. కానీ ఇది సాకుగా తీసుకొని ఈరోజు కేఎస్ఆర్ గారి మీద ఈరోజు కక్ష పూరిత చర్యలు కొని చేస్తున్నారు. ఎందుకు కేఎస్ఆర్ని టార్గెట్ చేస్తున్నారు అంటే కేఎస్ఆర్ గారు పూర్వము చాలామంది టీడీపీ నాయకులు, ముఖ్యంగా టీడీపీ నాయకులు, కూటమిలో కూడా ఉన్నారు, ముఖ్యంగా టీడీపీ నాయకుల గురించి మాట్లాడాడు. వాళ్ళ నిజస్వరూపం ఏంటో ప్రజల ముందరికి తీసుకొచ్చాడు. ఆ కడుపు మంట ఈరోజు కూడా ఆ నాయకులలో ఉంది. ఈరోజు అధికారంలోకి వచ్చాక ఆ నాయకులు కేఎస్ఆర్ గారి మీద, సాక్షి మీడియా మీద కక్ష తీర్చుకోవాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు గారిని ఉదాహరణగా తీసుకుందాం. చాలామంది ఉన్నారు, రఘురామకృష్ణంరాజు గారిని ఉదాహరణగా తీసుకుందాం. ఆయన గురించి కూడా పూర్వము కేఎస్ఆర్ గారు మాట్లాడినంట, ఎప్పుడో మనసులో పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకొని ఏకంగా నిన్న TV5 ఛానల్కి అనుకుంటా వచ్చి ఈ మాట గురించి చెప్పిండు, నా గురించి కూడా పూర్వం మాట్లాడిండు అని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నాడు రఘురామకృష్ణంరాజు గారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే డైరెక్ట్గా రఘురామకృష్ణంరాజు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన పోలీస్ కంప్లైంట్లో భాగంగానే అనుకుంటా ఈరోజు
కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేశారు. చాలామంది ఇచ్చారంట కంప్లైంట్లు, మరి ఏ భాగంలో అరెస్ట్ చేశారో తెలియదు మనకి. కానీ రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక పోలీస్ కంప్లైంట్ అన్నది ఇచ్చాడు. దాంతోపాటు చాలామంది ఇచ్చారు. ప్రశ్న ఏంటంటే ఎక్కడున్నాడు మనోడు? అసలు ఈ వ్యక్తి ఈ విషయం మాట్లాడినటువంటి కృష్ణంరాజు గారు ఎక్కడున్నాడు? ఆయన పారిపోయిందని, ఆయన పోలీసులకు దొరకడం లేదని అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కూడా అసలు మాట్లాడిన వ్యక్తి ఆయన. అరెస్ట్ చేయాలి అంటే ఆయనను ముందుగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఆయన స్టేట్మెంట్ అనేది తీసుకోవాలి. నిజంగా ఇది మీరు చెప్పారా లేదా సాక్షి టీవీ నుంచి చెప్పమన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చెప్పమన్నారా లేదా మీ మీద ఏమైనా ఒత్తిడి తెచ్చారా అన్న ఎంక్వైరీ ముందుగా చేసుకొని దాని తర్వాత మీరు కేఎస్ఆర్ గారినో సాక్షి మీడియా మీదనో కేసు పెట్టాలి. కానీ అది చేయకుండా కేవలం కక్షలో భాగంగా ఈరోజు ఈయన మీద, కేఎస్ఆర్ గారి మీద ఈరోజు అరెస్ట్ చేయడం, ఆయనని హైదరాబాద్ నుంచి తరలించి తీసుకెళ్లడం అన్నది నిజంగా ఘోరం. ఆ విషయము, ఆ సంఘటన అన్నది ఎవ్వరు కూడా హర్షించరు. నేనైతే దీని గురించి నిన్న కూడా ఒక వీడియో చేసిన. ఆ మాట అన్నటువంటి వ్యక్తి మూర్ఖుడు అని చెప్పేసి నిన్న కూడా నేను ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది. సరే, ఇది ఈరోజు జరిగినటువంటి అరెస్టు. కాకపోతే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నిజాన్ని దాచి ఇక్కడ ఈనాడు పేపర్ ఊపర్ చదవను, నేను అంత ఓపిక నాకు లేదు. ఈనాడు పేపర్ ఓన్లీ హెడ్డింగ్ చదువుతా. ఇక్కడ చూడండి, జనాగ్రహం అంట. ఈ పైన ఏదో రాసిండు, పెళ్ళు బిక్కిన జనాగ్రహం అంటున్నాడు. పెళ్ళు బిక్కిన అంటే ఏందో నాకు తెలియదు, జనాగ్రహం అది తెలుసు. ఏంది అంటే మహిళలు చాలా కోపంగా ఉన్నారు. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అని చెప్పేసి ఒక ఫోటో వేసాడు. ఓకే, కిందనేమో బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధం అమరావతి ఐకాసా అని చెప్పేసి ఇక్కడ ఒకటి అంటున్నారు. ఓకే, ఎన్హెచ్ఆర్సి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంపీ ఏంటి శ్రీకృష్ణదేవరాయల ఫిర్యాదు అని చెప్పేసి ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు కదా, ఆయనంట వీళ్ళకి ఫిర్యాదు చేసిండట. ఎవరికి అంటే ఎన్హెచ్ఆర్సీకి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేసిండ. ఎందుకంటే నా లెక్క ప్రకారం కృష్ణంరాజు గారు దీంట్లో ఒక సభ్యుడో ప్రెసిడెంటో ఏదో ఉన్నాడు. అయితే అందుకే ఫిర్యాదు అన్నది చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం. నేను సింపుల్గా మళ్ళొకసారి చెప్తున్నా, తప్పు చేసింది ఒకవేళ కృష్ణంరాజు గారు అయితే కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేయండి, కృష్ణంరాజు గారి మీద కేసు పెట్టండి, కృష్ణంరాజు గారిని ఏ లెవెల్కి తీసుకెళ్లాలో చేయొచ్చు. ఈవెన్ నేనున్నా కూడా, నేను నా మాట ఒకటి దొరికినా కూడా సరే, ఆయన కూడా అక్కడికి క్షమాపణలు కోరిండు, అది వేరే విషయం. కాకపోతే ఇందాక చెప్పిన చేబ్రోలు కిరణ్ కేసులో క్షమాపణలు కోరిన తర్వాత కూడా కేసు పెట్టి లోపలికి దోశారు. కాబట్టి ఈయనను కూడా ఆ పని చేయాలి అనుకుంటే చేయొచ్చు. కానీ సంబంధం లేనటువంటి సాక్షి యాజమాన్యాన్ని, సంబంధం లేనటువంటి మన కేఎస్ఆర్ గారిని అందులోకి లాగి ఈరోజు ఎంత పెద్ద లెవెల్లో వార్తలు వేస్తున్నారు అంటే, ఆంధ్రజ్యోతి ఇక్కడ చూడండి, సంఘ విద్రోహులు నేరస్తులకి అండా అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం రాయడం జరిగింది. పొలిటికల్ టెర్రరిజం అంట, పొలిటికల్ టెర్రరిజం ఇంతలా ఈరోజు రాస్తున్నారు. ఇందులో మంచి ఒక విషయం ఉంది, నేను మీకు చెప్పాలి. ఏంటంటే జైలుకు వెళ్ళి మరి జగన్ పరామర్శలు ఎవరికి అంటే నేరస్తులను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తున్నట్టు ఏబిఎన్లో రాస్తున్నాడు. రౌడీ షీటర్లు కుటుంబాలకి భరోసా, రాజకీయ రౌడీలకి ప్రోత్సాహము, ఓకే, పోలీసులపై తిరగబడాలంటూ పిలుపు, నెక్స్ట్ వచ్చేసి ఒక సెల్యూటు, అది ఇది అని చెప్పేసి ఇంత ఇచ్చారు కదా. ఇక్కడ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం, ఇది నేను చెప్పాలనుకుంటున్నా. కొంచెం జాగ్రత్తగా ఇక్కడ చూడండి, అగో దీన్ని చూడండి, ఈ హెడ్డింగు, రాజధాని మహిళలపై నీచ వ్యాఖ్యలు, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణము చెడగొట్టేందుకు జగన్ అండ్ కో కుట్ర అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్, అమరావతి నిర్మాణం పెట్టుబడులు అడ్డుకునేందుకే చర్యలు అని చెప్పేసి ఇక్కడ నేను మాట్లాడాలనుకుంది రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం యాడుంది? ఇదే న్యూస్ పేపర్లో ఇక్కడ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రాసి ఇదే న్యూస్ పేపర్లో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య అని చెప్పేసి రాశారు. దాదాపుగా 3వ తారీఖు ఈ విద్యార్థిని అనుకుంటా, ఈమె అనుకుంటా, ఆమె అదృశ్యం అయితే 14 మంది అంటున్నారు, 10 మంది ఎంతోమందో తెలియదు నాకు. ఘోరంగా చెప్పాలంటే ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి కేసుల గురించి నేను మాట్లాడితే నేను చాలా ఎమోషనల్ అవుతా. నేను ఏం మాట్లాడుతున్నానో హద్దులు దాటిపోతుంది నాకు, నేను ఒకేసారి బస్ట్ అయిపోతాను. అందుకే నేను మాట్లాడదలుచుకోలేదు. మీకు ఆల్రెడీ ఈ కేసు గురించి తెలిసి ఉంటుంది. ఇంతకుముందు మనం కూడా చూసినాం, కడపలో అయింది, ఇంతకుముందు ఫలానా చోట్ల అయింది, ఇంతకుముందు ఫలానా చాలా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. శాంతి భద్రతలు అంటారా మొత్తం కొట్టపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కొట్టపోయినాయి. అది ప్రస్తుత పరిస్థితి. కానీ ఏబిఎన్కి మాత్రం ఇది ఏం కనిపించదు. వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు రాష్ట్రంలో రౌడీయిజం లేదు. ఇది జోక్.
వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు రాష్ట్రంలో రౌడీజం లేడు, అడ్డగోలు దోపిడీలు లేవు, సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగులు కనబడవు, అంట. మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండి ఈ న్యూస్ పేపర్ నడుపుతున్నారా, ఆంధ్రప్రదేశ్ దాటేసి వెళ్ళిపోయి ఈ న్యూస్ పేపర్ నడుపుతున్నారా అర్థం కావట్లేదు. ఒకడు ఈడెవడో నాకు తెలియదు, ఒకడు నాకు వీడియో పంపించారు, ఎవరో మన అభిమానులు అనుకోండి, లేదంటే మన వ్యూవర్స్ ఒక వీడియో పంపించారు. సోషల్ మీడియా గురించి ఏబీఎన్ అని రాసింది కదా, అది చూడండి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో రాష్ట్రం అంతా విస్తుపోయేటువంటి నీచమైనటువంటి కార్యక్రమానికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రి పదవి పోవడంతో డబ్బు కోసం అత్యంత నీచంగా దిగజారి తాడేపల్లి కొంపలో వ్యభిచార గృహాన్ని కూడా నడిపిస్తున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఈ వీడియో అంటే తాడేపల్లిలో వ్యభిచార గృహం నడిపిస్తున్నాడు, సీఎం కుర్చీ పోయింది, సీఎం పదవి పోయిందని వ్యభిచార నడిపిస్తున్నాడని చెప్పేసి మాట్లాడుతుంది. ఈ వీడియో ఎవరైతే చూశారో ఆయన ఎవరో, ఈ వ్యక్తి ఎవడో ఈడెవడో నాకు తెలియదు, కానీ ఈ వీడియో చూసేటప్పుడు ఈ వ్యక్తి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి సైకలాజికల్లీ అంటే పిచ్చోడు అని చెప్పేసి మనం ఎట్లా కనిపెట్టాలంటే వాడు మాట్లాడేటప్పుడు వాని కళ్ళు, ఈ కనుబొమ్మలు అంటారు కదా, ఈ రెండు చూడాలి. ఈ రెండు చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి ఈ వీడియో ఒకవేళ మీరు ఎవరైనా చూసుంటే వీడి కనుబొమ్మలు ఒకసారి చూడండి, వీడి కళ్ళు ఒకసారి చూడండి, వీడియో పిచ్చనా కొడుకు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు ఇంత దారుణంగా సోషల్ మీడియాలో జరుగుతుంటే, ఇంకోవైపు మహిళల మీద, ఆడవాళ్ళ మీద, చిన్నారుల మీద ఇంత దారుణంగా అఘాయిత్యాలు జరుగుతుంటే ఈరోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. రౌడీజం లేదంట, మనుషుల్ని నిలబెట్టి నడుపుతున్నారు, డెడ్ బాడీలు దొరుకుతున్నాయి, అదేదో జామ చెట్టు కింద జామకాయలు దొరికినట్టు దొరుకుతున్నాయి, అయితే ప్రశాంతంగా ఉందని వాతావరణం అని చెప్పేసి ఈరోజు రాసుకొస్తుండు ఏబీఎన్ ఆయన. అంటే నిజంగా దీనికంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి చాలా ముఖ్యమైన అంశం నేను ఒకటి చెప్పాలి. వంగలపూడి అనిత గారి ట్విట్టర్ హ్యాండిల్ ఇది. ఈమె ఏమంటున్నారు ఒకసారి మనం విందాము. ఒక రెండు వీడియోలు ఏమో ప్లే చేస్తా, అంతే, ఎక్కువ చేయను, అది కూడా చిన్న చిన్న వీడియోలు చూడండి. ఒక వ్యక్తికి సంబంధించిన ఇష్యూస్ ని కూడా మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడారు. ఒక సంస్కారము, గౌరవం అనే పదాలకి అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక బంధాలకి, బంధుత్వాలకి కూడా అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇప్పటికీ అర్థం అవుతుంది నాకు. ఎస్, ప్రతి ఒక్కరు తల్లి గురించి, చెల్లి గురించి మాట్లాడుతూ ఉంటే పోన్లే ఏం మాట్లాడతారులే, వదిలేశాడు కదా అనుకుంటా. నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది అతనికి ఎందుకు తల్లి అంటే గౌరవం లేదు, చెల్లి అంటే గౌరవం లేదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అదే సాక్షాత్తు నీ ఛానల్లో ఒకటి బయటకు వచ్చి అమరావతి రైతుల గురించి కోపం నిజంగా తన్నుగా వస్తాను. అమరావతి ప్రజల గురించి, అమరావతి ప్రాంతం గురించి, రాష్ట్రం గురించి అంత నీచంగా మాట్లాడితే బుద్ధి జ్ఞానం ఉన్నవాడైనా, అన్నం తినేవాడు ఎవడైనా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా బయటకు వచ్చి ఇది నా పేపర్లో, నా ఛానల్లో ఇలా జరిగింది కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను అన్న ఒక పదం ఉపయోగించాలి. ఖండిస్తున్నాను అని చెప్పేసి పదం ఉపయోగించాలంట. పదం చూపిస్తాం మీకు. ఇది సాక్షి న్యూస్ పేపర్. ఇది ఎప్పటిది? 8వ తారీఖు, అంటే నిన్నటిది సాక్షి న్యూస్ పేపర్ చూద్దాం. చూసి ఇక్కడ చూడండి, సాక్షి మీడియాకు ఎల్లప్పుడూ మహిళలంటే గౌరవము అని చెప్పేసి ఇక్కడ రాసి, దీనికి కూటమి నేతలు రాజకీయ రంగు పులుముతున్నారు. సాక్షి మీడియానే ఆ వ్యాఖ్యలు చేసినట్టు దుష్ప్రచారం దారుణం. దీనిని వివాదంగా మార్చేందుకు టీడీపీ సోషల్ మీడియా ఎత్తుగడ వేస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక వ్యాఖ్య రాశారు. చూడండి, చాలా మంచి వ్యాఖ్య. ఆ వ్యాఖ్యలను ఎవరైతే కృష్ణంరాజు గారు అన్నారో ఆ వ్యాఖ్యలను సాక్షి మీడియా తీవ్రంగా ఖండిస్తుంది. నిన్న వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఖండిస్తుంది అని ఆల్రెడీ రాసినాక కూడా నిన్ననే హోంమంత్రి గారు మధ్యాహ్నం సాయంత్రం ఆ ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదు అని చెప్పేసి అబద్ధం చెప్పారు. అట్లీస్ట్ ఉదయం వచ్చిన సాక్షి పేపర్లో మీరు చూసుకున్న ఆ మాట అబద్ధం చెప్పేవారు కాదు మీరు. సరే, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఖండించబడింది, సాక్షి మీడియాలో ఈ మాట దొరికింది, సాక్షి మీడియాలోనే ఖండించడం అన్నది వచ్చింది, అయిపోయా. ఆ విషయానికి వస్తే మీరేదో అన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తారా, లేదా మీ తోటి మంత్రులు ఏదో అన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తారా? ఖండించుకుంటూ పోతూనే ఉంటారా? ఇది ఎక్కడిది? అట్లా అంటే మరి ముండల్ని మింగడానికి వెళ్ళాడు అని చెప్పేసి లోకేష్ గారు అన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదు అప్పుడు వచ్చి బయటికి? సమాధానం చెప్పగలరా వంగలపూడి అనిత గారు? ముండల్ని మింగడానికి వెళ్ళాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత దారుణమైన పదజాలం వాడితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఖండించలేదే. నా కొడుకు తప్పు చేశాడు, బై మిస్టేక్ తప్పుగా మాట్లాడాడు, దయచేసి నన్ను క్షమించండి, లేదా నా కొడుకుని క్షమించండి, లేదా నేను ఈ విషయాన్ని ఖండిస్తున్నానని చెప్పేసి చెప్పలేదే. అంటే మీకో చట్టం, వైసీపీకో చట్టం, మీకో న్యాయం, వైసీపీకో న్యాయం. ఇది ఎక్కడ న్యాయం అర్థం కావట్లేదు. రెండవది, ఈరోజు వర్షం పడింది అంటే అక్కడెక్కడో అమెరికాలో మబ్బులు వచ్చినాయంట అని చెప్పేసి అమెరికాకి, ఆంధ్రప్రదేశ్కి ముడిపెట్టే ప్రయత్నం చేసేటటువంటి రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు. దానికి బోడిగుండుకి మోకాలికో అరికాలకు
ముడిపెట్టడం అంటారు. అదే పని వంగలపూడి అనిత గారు ఇక్కడ చేసింది. ఏం చేశారు ఆమె అంటే చూడండి. లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడటం. దీనికి ఆద్యం కూడా నాకు తెలిసి రీసెంట్ గా తిరుపతిలో ఒక మీటింగ్ అయింది. ఈ సాక్షి ఛానల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కో బ్యాచ్ తో మేము ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు, మేము గవర్నమెంట్ మీద మేము పోరాటం చేస్తాము. ఇదేనా పోరాటం అంటే? అంటే ఎక్కడో తిరుపతిలో ఏదో గవర్నమెంట్ చేసేటటువంటి తప్పులకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి యాజ్ ఎ అపోజిషన్ పార్టీగా అని చెప్పేసి వాళ్ళు ఏదో తీర్మానం చేసుకున్నారో, అది కూడా నిజమో లేదో మాకు తెలియదు, నాకైతే తెలియదు. దాన్ని తీసుకొచ్చి దీంతో ముడిపెట్టి మొత్తం అది అన్నగా ఇందాక బోడిగుండుకి అరికాలకి ఏదో ముడిపెట్టినట్టుగా ఈరోజు మేడం మాట్లాడడం అన్నది నిజంగా కరెక్ట్ కాదు. బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ మీరు మాట్లాడితే ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలకి ఒక టీడీపీ కార్యకర్త మాట్లాడిన మాటలకి వ్యత్యాసం అనేది ఉండాలి. హోమ్ మినిస్టర్ మాట్లాడితే పక్కా ప్రూఫ్తో సహా మాట్లాడాలి. ప్రూఫ్ లేనప్పుడు మీరు ఇలాగా మాట్లాడితే ఒక కార్యకర్త టీడీపీ కార్యకర్త మాట్లాడినట్టు ఉంటుంది. అది ఒకసారి అంటే ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి పదవులకు ముందుకెళ్తుంది, దానికి నీకు అక్కసు. ఆ అక్కసును ఎలా వెళ్ళగక్కాలి అంటే ఆడవాళ్ళ దొరికారు. ఇక్కడ చాలా జోక్ ఏంటంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రానికి అభివృద్ధి. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, అమరావతికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, అమరావతిలో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఒకసారి సమాధానం చెప్తారా? రాష్ట్రానికి వస్తున్నాయి, చాలా గర్వమైన విషయం, వస్తే గర్వమే. సరే ఆ పెట్టుబడుల పేరు మీద భూమిని కబ్జా చేస్తున్నారు, అది వేరే సంగతి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ భూముల అమ్మకమేమో అమరావతిలో చేస్తున్నారు, భూములు కొనుగోలునేమో అమరావతిలో చేస్తున్నారు. అమ్మేటప్పుడు కూడా డబ్బులు దండుకుంటున్నారు, కొనుగోలుటప్పుడు డబ్బులు దండుకుంటున్నారు. కానీ ప్రభుత్వ భూమి కంపెనీలకు మాత్రం విశాఖపట్నంలో ఇస్తున్నారు. ఆ ఇచ్చే భూమిలో కూడా ఎవడో ఉర్సా లాంటి కంపెనీలకు ఇస్తున్నారు. వాడెవడో తెలవ తలలేదు తోకలేదు అట్లాంటి కంపెనీలకు ఇచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు అక్రమాలు జరుగుతున్నాయి. ఇది మీరు మాట్లాడే మాటలు. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ మాట ఒకటి మాట్లాడారు, నాకు దొరుకుతుందా? ఎక్కడైనా ఏదైనా జరిగితే బయటకు వచ్చి ఏం చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఈ రోజు ఈ విషయం గురించి ఎందుకు వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరు మాట్లాడట్లా? అమ్మ భారతీ రెడ్డి గారు చాలా గౌరవంతో మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఒక చీఫ్, ఒక పేపర్ చీఫ్, నాకు ఒక వీడియో ఉందండి, మరి ఎక్కడుందో, ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యుండి 15 days కి ఒకసారి ఏదో ఛానల్ వచ్చే ఒక పేపర్ కి, ఇంగ్లీష్ పేపర్ కి సంబంధించి ఒక ఎడిటర్ గా పనిచేస్తూ నోట్లోంచి అలాంటి పదాలు దొర్లుతున్నాయంటే ఇది కూడా సాక్షి టీవీ ఛానల్లో కూర్చొని 5,000 7,000 రూపాయలు తీసుకుని మాట్లాడిస్తున్న మాటలా ఇవి? ఒక్కసారి ఇంకొక విషయం కూడా చెప్పాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రోజు వరకు దట్ పర్సన్ ఎవరో ఎవరికి తెలియదు, ఎవరో సమ్వన్ ఒక ఎడిటర్, అది ఈ రోజు నీ కుటుంబం కూడా ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు పరిస్థితి ఏమైందిరా అంటే నీ కుటుంబంలో నీ భార్య ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు, నీ కూతురి ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే నువ్వు నీ నాయకుడు తాలూకా మొహంలో నవ్వు చూడటానికో, లేకపోతే నీ నాయకుడు తాలూకా ఆ 5,000 రూపాయలకు 7,000 రూపాయలకు ఇక్కడ హోంమంత్రి గారు మాట జారారు. ఎందుకు జారారు అంటే ఏబిఎన్ ఛానల్లోనేమో ఏమొస్తుంది అంటే సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్లు కనబడవు అని చెప్పేసి ఇక్కడ ఏబిఎన్ ఛానల్లోనేమో రాస్తాడు. ఒక చూడండి, ఇక్కడ నీచమైన పోస్టులు కనబడవు. కానీ ఎవరైతే ఈయన కృష్ణంరాజు గారు ఉన్నారో, కృష్ణంరాజు గారి భార్య ఫోటోలు, కృష్ణంరాజు గారి కుటుంబం ఫోటోలు బయటకు వస్తున్నాయి, సోషల్ మీడియాలో పెడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు స్వయంగా హోంమంత్రి గారు ఒప్పుకోవడం అంటే ఎవరు పెడుతున్నారు? ఒకవేళ మీరు చెప్పినట్టు కృష్ణంరాజు అనే వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే వైసీపీ వాళ్ళు పెట్టరు, మరి ఎవరు పెడుతున్నారు అంటే టీడీపీ వాళ్ళు పెడుతున్నారా? ఒకసారి ఏబిఎన్ వాళ్ళకి చెప్పండి, రేపు పొద్దున్న దీన్ని మారుస్తారు. హోంమంత్రి గారు చెప్తే మారుస్తారేమో, ఒకసారి చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, 7,000 5,000కి సాక్షికి వెళ్తున్నారు అని చెప్పేసి. నేను కూడా సాక్షికి పోతా, నాకు ఇవ్వలే ఇంతవరకు. ఒకసారి మీరు మాట్లాడి సాక్షి యాజమాన్యంతో, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, సాక్షి యాజమాన్యంతో మాట్లాడి కొంచెం ఆ 7,000 5,000 7,000 కాకపోయి ఆ 5,000 దయచేసి నాకు ఇప్పిస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నా. ప్లీజ్ నాకు ఆ హెల్ప్ చేయండి. ఆ 5,000 పర్ ట్రిప్ నాకు ఇప్పించేశారంటే నేను నెలకి ఒక 4 ట్రిప్పులు వేసుకున్నా అంటే 20,000 నాకు వస్తాయి. నేను ఒక ఎవరికో ఒకరికి శాలరీ అయినా ఇచ్చుకోవచ్చు, ఆ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి నాకు ఈ ఒక్క హెల్ప్ అన్నది హోంమంత్రి గారు లేదా టీడీపీ పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు చేయాలని చెప్పేసి నేను చేతులు జోడించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. సాక్షి యాజమాన్యంతో మీడియం నేను మాట్లాడలేను. ఎందుకంటే నాకు తెలిసి నేను చూడంగా ఎవరు కూడా, వాడెవడైనా సరే, ఎంత పెద్దోడైనా సరే, ఎవరు కూడా ఏ ఛానల్లో కూడా, నేను సాక్షి అంటలే, TV5లో అయినా కూడా, ఈవెన్
మహా టీవీ అయినా కూడా ఈవెన్ ఈటీవీ అయినా కూడా జీటీవీ అయినా ఏటీవీ అయినా కూడా ఎక్కడికి కూడా వెళ్ళేటటువంటి అనలిస్ట్ డబ్బులు తీసుకుంటారు అని చెప్పేసి నాకైతే తెలియదు. నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంటే తీసుకోరు అని చెప్పి నేను నమ్ముతున్నాను. తీసుకోరు, వాళ్ళు ఇవ్వరు కూడా. ఎందుకు ఇవ్వరు అంటే అవి టీవీలు, శాటిలైట్ ఛానళ్ళు. అక్కడికి వచ్చి వాళ్ళు మన కెమెరా మన మొహం చూపించడమే గగనం అని చెప్పేసి మనం అనుకుంటాం. అట్లాంటిది వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలుస్తారా? మనం కాకపోతే మన లాంటి వాళ్ళు బొచ్చడు ఉన్నారు, వాళ్ళని పిలుచుకుంటారు. కానీ హోంమంత్రి గారు ఈరోజు కొత్త మాట చెప్పారు. సరే, ఏదేమైనా కూడా ఇది నిజంగా షాకింగ్ విషయము. ఆ 7,000 5,000 ఒకసారి లెక్క చూసుకొని నాకు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఏదేమైనా కూడా ఇది అమరావతి మహిళల్ని అన్న సమస్య అని చెప్పేసి నిన్నటిదాకా నేను అనుకున్నా. కానీ కాదు, ఈ సమస్య అనే సాకుతో టార్గెట్ సాక్షి, టార్గెట్ కేఎస్ఆర్ అని చెప్పేసి ఒక డ్రామా నడుస్తుంది అని చెప్పేసి ఈరోజే ఒక క్లారిటీ అన్నది నాకు కూడా వచ్చింది. ప్రజలకు కూడా తొందరలోనే ఈ క్లారిటీ వస్తుంది అని చెప్పేసి నేనైతే నమ్ముతున్నా. తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే ఒక లైక్ చేస్తే వీడియో అనేది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలకి నిజాలు తెలుస్తాయి. ఈ విషయం మీద, ఈ కుట్ర గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.